సెప్టెంబర్ 1న విజయవాడ మొత్తం వరదలకు అతలాకుతలమైన విషయం అందరికీ తెలిసింది. దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏంటంటే మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి గురించి తప్పకుండా మనం చెప్పుకోవాలండి. పాపం ఆయన ఆ వయసులో కూడా తను రేయింబవళ్ళు కష్టపడి వరద బాధితులకు ఏ సహాయాలు కావాలో అన్ని రకాల సహాయం చేశారండి. చాలా గ్రేట్ అండి. సీఎం గారు కలెక్టర్ ఆఫీస్లో ఎంటర్ అయ్యి ప్రభుత్వ వ్యవస్థని మొత్తం ఆయన తన కంట్రోల్లో తీసుకొని ప్రభుత్వంలో పనిచేసి ప్రతి ఒక్కరిని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చారండి. అవునండి, నడి రోడ్డు మీదకు వచ్చిన జనం కోసం నడి రోడ్డు మీదకు తీసుకొచ్చిన గ్రేట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా శాల్యూట్. అవునండి, తప్పకుండా శాల్యూట్ చెప్పాలి ఆయనకి. ఎందుకంటే చాలా కష్టపడ్డాడు పాపం ఆయన ఆ వయసులో కూడా. ఎవరికి ఏం కావాలో చివరి వరకు ప్రతి క్షణం ప్రతి నిమిషం తిరుగుతూ అందరినీ ప్రతి ఒక్కరిని ఆయన కలుపుకుంటూ వెళ్ళి సామాన్య మానవులకు వరకు ప్రతి ఒక్కరి కోసం ఆయన కష్టపడిన వ్యక్తిత్వం చూసాము మనందరం. ప్రతిపక్షాలు కొన్ని మాటలు అంటూనే ఉంటాయి, అదంతా సహజమే. వీళ్ళు మంచి చేస్తే వాళ్ళు అంటారు, వాళ్ళు మంచి చేస్తే వీళ్ళు అంటారు. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అంటూ ఉంటారు. కానీ ఆయన ఏం చేశాడో విజయవాడ వాసులకు తెలుసు బాగా. ఎవరెవరు ఏం చేశారో అందరికీ తెలుసు. విజయవాడ వాసులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత సహాయం చేస్తున్నారు ఆయన ఒక్కడే కాదండి, ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా చాలా సహాయం చేస్తున్నారండి. వారందరికీ మా హ్యాట్స్ ఆఫ్ సార్. అవునండి, కులం లేదు, మతం లేదు. ఎవరైతే కష్టంలో ఉన్నారో వారికి ప్రతి ఒక్క కులం వాళ్ళు, ఒక్క కులం వాళ్ళు కాదండి, ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరు ఎంతో సహాయం చేస్తున్నారు. ఇంకా మానవత్వం బతికి ఉందని నిరూపిస్తున్నారు. కాకపోతే అక్కడక్కడ కొంతమంది పార్టీలకు అతీతంగా కొన్ని మాటలు అంటూ ఉంటారు. అవన్నీ పట్టించుకోవద్దండి చంద్రబాబు నాయుడు గారు. మీలాంటి వాళ్ళు ఇంకో 20 సంవత్సరాలు మాకు ముఖ్యమంత్రిగా ఉండాలని మేము కోరుకుంటున్నామండి. చాలా చక్కటి ఒక వ్యవస్థని చాలా చక్కగా ఎక్కడ ఎవరిని వాడుకోవాలో తెలిసిన గొప్ప వ్యక్తి సార్ మీరు. మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. ప్రతి ఒక్క ఉద్యోగిని, ప్రతి ఒక్క అందరినీ, ప్రతి ఒక్కరిని, అగ్నిమాపక దళం వాళ్ళని కానుంచి ప్రతి ఒక్క వారిని కూడా మీరు ఎంతో శ్రద్ధతో ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా అన్ని రకాలు అందేటట్లు చాలా హెల్ప్ చేశారండి. నిజంగా మీరు ఈ వయసులో మా అందరి కోసం ఎంతో కష్టపడ్డారు. అందరికీ థ్యాంక్స్ అండి మీకు. అంతేగాక మీకేగాక ప్రతి ఒక్క కులం వాళ్ళకి, హిందూస్కి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, కులమత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఆదుకున్నందుకు మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. కులాలు, మతాలు, రాజకీయాలు గురించి వాళ్ళు వీళ్ళు టీవీల్లో అనవసరంగా డిబేట్లు పెట్టి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవకండి. మా అందరి మధ్య కులాలు లేవు, మతాలు లేవండి. మేమందరం సహోదరులాగా ఉంటాం. అందుకని ప్రత్యేకంగా మా అందరి మధ్య కులాలు, మతాలను విడదీసి చిచ్చు పెట్టాలని ఈ రాజకీయ నాయకులు, ఈ టీవీ వాళ్ళు డిబేట్లు పెట్టి చాలామంది వ్యక్తుల్ని నాశనం చేద్దామని చూస్తున్నారు. కానీ అది ఎప్పటికీ నా భారతదేశంలో కుదరదండి. ఇది నా దేశం, ఇది మా దేశం, ఇది నా దేశం, నా అందరి దేశం, ఇది మా దేశం, ఇది మా అందరి దేశం. ప్రతి ఒక్కరు సార్ ఈ వరదలు వచ్చినప్పుడు చాలా గొప్పగా అందరూ పాల్గొన్నారు. అందరూ పాల్గొన్నందుకు హ్యాట్స్ ఆఫ్. మీ అందరికీ ప్రతి ఒక్కరూ ఎప్పటికీ ఇలాగే ఏదన్నా విపత్తు వచ్చినప్పుడు అందరికీ సహాయం చేస్తారని మేము ఆశిస్తున్నామండి. నా యొక్క ప్రతి వీడియో మీకు చేరాలంటే మీరు నా ఛానల్ని GSTV 786ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా చేయండి. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే ఇంకా కొన్ని వీడియోస్ చేయాలని
ఇంట్రెస్ట్ పెరుగుతుందండి. నా ప్రతి వీడియో కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దయచేసి ఆ బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్.